అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బైపోల్ వచ్చింది కదా, అవునన్నా. ఈ బైపోల్ ఎలక్షన్స్ కి పెద్ద పార్టీలు అన్ని పడుతున్నాయి, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. మీరు నిరుద్యోగ ఓయూ కదా మీది, నిరుద్యోగ జేఏసీయా, జేఏసీ నుంచి. మరి మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, ఏంది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ? మాకు పార్టీతో సంబంధాలు లేవండి. మేము నిరుద్యోగుల తరఫున నిరుద్యోగ పక్షాన 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం వాళ్లకు మాత్రమే మద్దతుగా మేము స్వతంత్ర అభ్యర్థి కాశీనాథ్ అని అభ్యర్థిని మేము మద్దతు ఇస్తున్నాం. అంతే తప్ప కానీ మాకు ఏ పార్టీలకు తొత్తులు కాదు. బీఆర్ఎస్ కూడా ఏం పీకిందని నేను అడుగుతున్నా. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏం చేసింది? బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, ఏమైంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏమైంది? ఇక బీజేపీ అయితే పత్తానే లేదు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ 2 పార్టీలు ఏం చేయలేనప్పుడు మేము నిరుద్యోగుల పక్షాన పడితే మాకు పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవు. మేము నిరుద్యోగుల పక్షాననే పోటీ చేస్తున్నాం, నిరుద్యోగ పక్షాననే ఓట్లు అడుగుతున్నాం. అంతే తప్పగానే మా పార్టీతో సంబంధాలు లేవు. గత బీఆర్ఎస్ పార్టీ మీకు ఎటువంటి నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదంటారా? 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని వాళ్ళే చెప్పారు. మరి ఇంటింటికి ఒక ఉద్యోగం రావాలి కదా, మరి మండలానికి కూడా ఒక ఉద్యోగం రాయాలి. అప్పుడు మరి వాళ్ళు అలా చేయబట్టే కాబట్టి మేము వాళ్ళని ఓడిపించినాము కాంగ్రెస్ బీఆర్ఎస్ ని. అప్పుడు మరి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చినాం? మాకు న్యాయం జరుగుతుందనే కదా. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ మీరు ఓడగొట్టారు. ఇప్పుడు వీళ్ళు ఇస్తా అని మాట ఇచ్చారు కదా, ఇప్పుడు ఇస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి వచ్చి, సంవత్సరానికి 2 లక్షలు అంటే ఇప్పుడు 2 ఇయర్స్ అయింది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? మహా అయితే 5,000 7,000 ఉద్యోగాలు ఇవ్వచ్చు. 5,400 ఉద్యోగాలు ఇచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఆమోదం తెలిపిన పోస్టులు మాత్రమే. మీరు చెప్పిన 5,400 పోస్టులు. 60,000 ఒక మంత్రి అంటాడు, ఒక మినిస్టర్ ఏమో 70,000 అంటారు, ఒక మినిస్టర్ ఏమో 1,00,000 అంటాడు. అంటే వాళ్ళకే మధ్య ఎంత ఉద్యోగాలు ఇచ్చినారో వాళ్ళకే తెలియదు, క్లారిఫై లేనే లేదు. మరి క్లారిఫై ఉంటే మరి ఈ రోజు మేము ఇక్కడ ఎందుకు వచ్చేటోళ్ళం నిరుద్యోగుల పక్షాన? కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంది కాబట్టి ఇక్కడ స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తే మా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. సీఎం మారారు, ఎవరు మారారు, కానీ ఈ జూబ్లీ హిల్స్ నుంచి మేము ఒక గుణపాఠం చెప్పదలుచుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయితే మీకు మొన్న సంబంధించి ఒక 5 రోజులు 6 రోజుల కింద అనుకుంటా నిరుద్యోగం మీరే అనుకుంటా నిరుద్యోగ చేసి వాళ్ళ మీద ఏదో దాడి జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిరు అని చెప్పి చాలా సోషల్ మీడియాలో అలచేలేదు. దాని మీద అసలు ఏ స్పందిస్తారు? ఇప్పుడు ఆ రోజు నిరుద్యోగుల పైన దాడి చేసిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక నిరుద్యోగిగా ఇంకో నిరుద్యోగి పైన ఇట్లా గుండాయిజం, రౌడీయిజంగా చేస్తే దానికి బరాబర్ మేము ఖండిస్తాం. అందులో భాగంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మా కాశీనాథ్ అనే వ్యక్తి నిరుద్యోగి, ఒక మేధావి, చదువుకున్న వ్యక్తి ఇవాళ నిలబడ్డాడు ఈ జూబ్లీహిల్స్లో. ఎందుకు నిలబడ్డారు? గత ప్రభుత్వం మాకు మోసం చేసింది. 10 సంవత్సరాలు మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఒక ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు బస్సు యాత్రలు చేసి ఆ పార్టీని ఓడగొట్టి ఈ పార్టీని గద్దెనెక్కిస్తే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈ పార్టీ చెప్పింది. మరి 2 లక్షల ఉద్యోగాలు ఏడిచ్చినావు? ఒక 5,000 4,900 మీరు చెప్పినట్టు ఇచ్చారు. మిగతా ఏ ఉద్యోగాలు మీరు ఇవ్వలే కదా. మరి ఎవరో చేసిన పెళ్లికి మా వీళ్ళ హడావడి అన్నట్టుగా వీళ్ళు అట్లా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్లో బరాబర్ కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం. అవసరమైతే ఏ పార్టీనైనా ఓడగొడతాం. మా కాశీని మాత్రం గెలిపించుకోవడానికి మేము ట్రై చేస్తాం. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగుల తరఫున ఒక ఉస్మానియా బిడ్డ 37 సీరియల్ నెంబర్. ఓన్లీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి మాత్రమే జరుగుతుందా, లేకపోతే యావత్ రేపు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఎలక్షన్స్ లో జరుగుతుందా? స్థానిక సంస్థల్లో కూడా మీరు నిలబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నిరుద్యోగ మంచి క్వశ్చన్ అన్న. స్థానిక సంస్థల్లో విషయం కోసమే మేము ముందు పోరాటం చేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నారు మీరు? ఎస్. ఎందుకంటే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము ఇదే కరపత్రాలు తీసుకొని 30 అంశాలు 30 డిమాండ్లతో ప్రతి ఊరైనా కూడా వెళ్ళి యాత్రలు చేస్తాం. ప్రతి జిల్లాలలో, ప్రతి లైబ్రరీలో, ప్రతి గ్రామాన వెళ్ళి మా నిరుద్యోగుల తరపున అభ్యర్థులు నిలబెడతాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు మాకు నోటిఫికేషన్ ఇస్తలేవు కాబట్టి మేము వచ్చే ఈ నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్లే మా ఉద్యోగాల నోటిఫికేషన్ అని చెప్పేసి ఇలా వార్డ్ మెంబర్ స్థాయి నుంచి జెడ్పీటీసీ స్థానాల వరకు వార్డ్ మెంబర్ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ కానీ. మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు కాబట్టి ఇక్కడ ఓన్లీ ఉద్యోగాల సమస్య మీదనే మాట్లాడదలుచుకున్నారా, లేకపోతే యావత్ మొత్తం పబ్లిక్ ఉన్న సమస్యల గురించి మాట్లాడదలుచుకుంటారా మీరు? రేపు గ్రామానికి వెళ్ళేటప్పుడు మాత్రం బరాబర్ ప్రతి సమస్య పైన. మరి ఇక బైపోల్లో బై ఎలక్షన్లు ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్ లో నిరుద్యోగ సమస్యలతో పాటు వేరే సమస్యలు కూడా మాట్లాడతాం. ప్రజల సమస్యలు కూడా మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిర్రు. హైడ్రా వల్ల
ప్రతి పేదవాళ్ళకి అన్యాయం జరిగిందే కానీ పెత్తందారులు బడా కాలేజీలు చెరువుల్లో కట్టుకునే వాళ్ళకి ఎందుకు లేదు హైడ్రా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఎట్లుందంటే హైడ్రా మొత్తం కంప్లీట్ గా మంచిగా చేస్తున్నాం మాట్లాడుతున్నారు. అరే కంప్లీట్ గా మంచిగా చేస్తున్నారు, బట్ చెరువులో ఉన్న ఆ బిల్డింగ్లు ఆ కాలేజీలను కూల్చిపోయి ఫస్ట్ చెరువులు మధ్యలో కట్టిరు కదా. అట్లాంటి కాలేజీలు పెద్ద రాజకీయ నాయకులు ఆ పెద్ద రాజకీయ నాయకుల పార్టీలు వాళ్ళ ఇల్లు ఎందుకు కూర్చోబట్ట? పేదోళ్ళలో మీకు కనబడతా ఉన్నాయి ఇల్లులు. అంటే పేదోళ్ళు అంటే వాళ్ళకి ఎంత అణగదొక్కి వాళ్ళ మీదనే పెత్తనం జలాయించడానికి ట్రై చేస్తా ఉన్నారు ఈ రాజకీయ పార్టీలు తప్ప ప్రజల పక్షాన పేదల పక్షాన మాత్రం రాజకీయ పార్టీలు అయితే కనబడతలేవు. మీరు అభ్యర్థిగా ఉన్నారు కదా ఇక్కడ, మరి ఇంత మీరు కంప్లీట్ గా మీరు అంతా తిరుగుతున్నారు కదా ఏరియా అంతా, ప్రజల స్పందన ఎట్లున్నది అసలు? ప్రజల స్పందన ఏ విధంగా ఉందంటే గతంలో 2.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క హామీలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు. కాబట్టి మా నిరుద్యోగుల సమస్య కాకుండా ప్రజల సమస్య కూడా మేము మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డికి. ఎందుకంటే కేవలం రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసింది కాదు, ఈ యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసింది. కాబట్టి మేము ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువ ఈ తెలంగాణలో మోసపోయిందంటే ఇద్దరు, ఒకటి రైతులు, 2 విద్యార్థులము నిరుద్యోగులం. మేము మోసపోయినాం కాబట్టి మేము కేవలం జూబ్లీస్ లో కేవలం మేము నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం ఎక్కువ నష్టపోయినాం. కాబట్టి మాకు ఉద్యోగాలు లేవు కాబట్టి మేము ఏ విధంగా సరే ఎలాగైనా సరే ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఒక్క అక్క చెల్లెలి ప్రతి ఒక్క తల్లి దగ్గరకు వెళ్ళి కాలు మొక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి కోసం మేము ముందుకెళ్ళినాం. అందుకోసం మేము ఏమంటున్నామంటే బహిర్గతంగా చెప్తున్నాం, మేము మోసపోయినాం, మీరు మోసపోయినారు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసపోయింది. కాబట్టి గతంలో జరిగిన అన్యాయం ఇప్పుడు కూడా జరుగుతుంది. కాబట్టి మా తరపు నుంచి ఎవరు లేరు, మేము ఒంటరి పోరాటం చేస్తున్నాం, మా పైన దాడులు చేస్తున్నారు. కేవలం మా తరపు నుంచి విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ప్రజలు కూడా మాకు అనేక రకాల స్పందిస్తూ ఉన్నారు. మీ వెంట మేము ఉంటాం. అవసరం అనుకుంటే 30 లక్షల మంది నిరుద్యోగ తరపు నుంచి కొట్లాడుతున్నారు, 4 కోట్ల మంది ప్రజల తరపు నుంచి కొట్లాడుతున్నారు. జూబ్లీస్ లో ఏ ఒక్క గల్లీకి వెళ్ళినా, ఏ ఒక్క ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అనేక రకాల మంచి స్పందన వస్తుంది. బిడ్డ మీరు బరాబర్ మీరు తిరగండి, మీ అంటే మేముంటాం. అవసరం అనుకుంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేయం, మీకు ఓటేసి మేము గెలిపిస్తామని ఈ జూబ్లీస్ ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి మేము వెనక అడిగేయం. ఈ విధంగానే కొనసాగితే జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, గుండు సున్నా కొట్టే విధంగా ఆ గుండు సున్నకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా మేమే నిరుద్యోగం అప్పచెప్తాం, బహుమతి ఇస్తాం. ఆ బహుమతి గుండు కాంగ్రెస్ పార్టీ ఒకటేనా బీఆర్ఎస్ అన్ని ఎలక్షన్స్ లో మేము ఏమంటున్నామంటే అన్న, కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మోసపోయినాం కాబట్టి గత దింపినాం. ఇప్పుడున్న ప్రభుత్వం ఏది? కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఏమడుగుతున్నాం? బీజేపీ ప్రభుత్వం అడుగుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగుతున్నాం. ఇప్పుడు స్థానికంగా ఇప్పుడున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నాం. అసలు నిరుద్యోగుల గురించి బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడతారు కదా ఇప్పటిదాకా కూడా, దాని మీద ఏమంటారు? ఎందుకంటే బీజేపీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎందుకంటే మన యావత్ రాష్ట్రం మొత్తం, మన దేశం మొత్తం. కాబట్టి దానిపైన కూడా మేము ప్రశ్నిస్తాం, దానిపైన కూడా అడుగుతాం. లోకల్లో ఎందుకు స్పందిస్తలేరు? 23 నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటువంటిది నోటిఫికేషన్ ఇస్తలేదు కదా, దాని మీద గట్టిగా ఎందుకు ఇదే బండి సంజయ్ కావచ్చు, ఇదే కిషన్ రెడ్డి కావచ్చు, ఎందుకు గట్టిగా ఇదే రఘునందన్ రావు కావచ్చు, ఎందుకు గట్టిగా స్పందిస్తలేరు? ఎందుకంటే మేము నిరుద్యోగులు మొన్న మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, మేమంతా కలిసి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో పెట్టుకున్నాం. మన ఏదన్నది లైబ్రరీ, మన చిక్కపల్లి లైబ్రరీ కూడా పెట్టుకున్నాం. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఈ ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో అంజిరెడ్డి అప్పుడే మీరు అడుగు పెట్టాలని 2 కోట్ల ఉద్యోగాల కోసం మేము సమరం అప్పుడు మొదలెట్టినాం. దాంతోపాటు 2 లక్షల ఉద్యోగాల కోసం మాకు బీజేపీ అంటే ప్రేమ లేదు, కాంగ్రెస్ అంటే ప్రేమ లేదు, ఏ పార్టీ ప్రేమ లేదు. మాకు విద్యార్థులే కావాలా, నిరుద్యోగులు కావాలా, మాకు ఉద్యోగాలు కావాలా. ఎమ్మెల్సీ అయినటువంటి బల్మూరి వెంకట్ కూడా ఉద్యోగులకు సంబంధించిన టాపిక్ ను పెట్టుకొని ఆయన వచ్చేసి ఎమ్మెల్సీ కూడా ఏంటని చెప్పేసి అందరు మాట్లాడుకుంటున్న మాట. మరి ఆయన ఎటువంటి సపోర్ట్ మీకు ఇస్తలేడు. ఎందుకంటే ఎలాంటి సపోర్ట్ చేస్తలేడు. మిమ్మల్ని అడ్డం పెట్టుకునే ఎమ్మెల్సీ అయ్యాడు, మమ్మల్ని అడ్డం పెట్టుకునే ఎమ్మెల్సీ అయ్యాడు, మా ఓటతోనే ఎమ్మెల్సీ అయ్యాడు. మేము లేకపోతే ఇవాళ బల్మూరి వెంకట ఒక జీవితం, ఎందుకంటే రోడ్ల మీద తిరిగే కుక్కలాకుల కంటే దారుణంగా ఉండేది. ఎందుకంటే మేము ఇవాళ ఓట్లేసి మేము గెలిపించి ఇవాళ కారు ఇచ్చినాం, హోదా ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, మా పేరు చెప్పుకుని ఇవాళ 100 కోట్లు సంపాదించుకుని ఉంటే ఆయన కనీసం ఇంత జ్ఞానం ఉంది అనుకుంటున్నాం. కాబట్టి ఆయన కనీసం బుర్రలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాయలో పడి ఎందుకంటే ప్రజల్ని దోచుకోవడంలో ఆయన నిమగ్నం అయిపోయింది. కాబట్టి మేము త్వరలో ఎవరైతే ఎమ్మెల్సీగా ఎవరైతే మన వెంకటరెడ్డి ఉన్నాడో ఆయన కూడా మేము ఏ విధంగా ఉంటుందంటే బరాబర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బయటకు దమ్ము ధైర్యం ఉంటుంది. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే నిరుద్యోగులనే వాడుకుంటుంది గట్టి ఎలక్షన్లల్లో, దాని మీద ఎట్లా స్పందిస్తారు? బరాబర్ గా ఏ ప్రభుత్వం అన్నా ఏ పార్టీ అన్నా
నష్టపోతున్నాం అంటే విద్యార్థులు నష్టపోతున్నాం, నిరుద్యోగులు నష్టపోతున్నాం. మా వైపు ఏ పార్టీ మాట్లాడతలేదు, ఎవరు స్పందించలేదు. మరి మీరు అట్లెట్లా నమ్ముతున్నారు? మీరు ఒక చిన్న మాట, నేను కూడా చదువుకున్నాను. మీరు అట్లెట్లా ప్రతి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ, వాడు ఎవరైనా పార్టీ కావచ్చు, మీరు అట్లెట్ట చదువుకున్న వాళ్ళు నమ్ముకుంటూ వస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు ఎట్లా నమ్ముకుంటూ వస్తున్నారు? అందుకోసమే నమ్ముకుంటూ వస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము నమ్మదలుచుకోలేదు. 30 లక్షల మంది నిరుద్యోగుల ఆత్మ గౌరవం కోసం, పోరాటం కోసం, మా సంఖ్యల కోసం ఏ చేసినా 4 కోట్ల మంది ప్రజల కోసం, ఇక్కడ జూబ్లీస్ లో వడగొట్టడానికి కోసం మేము ఒంటరిగా పోరాటం చేస్తున్నాం. మమ్మల్ని గెలిపియండి. అవసరం అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా ఓట్లు రానివ్వకుండా మేము గడప గడప తిరుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రానియం. ఇది మా నిరుద్యోగుల యొక్క శపథం. ఇది. నమస్తే బ్రదర్, మీ పేరు? నా పేరు రేనండి. ఓయూ ఎల్ఎల్ విద్యార్థిని. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతుంది కదా, ఇక్కడ వచ్చేసి ఓయూ నుంచి కాశీనాథ్ అని చెప్పేసి అభ్యర్థి నిలబడ్డాడు ఇండిపెండెంట్ గా, ఇది నిరుద్యోగ జేఏసీ నుంచి. మరి వాళ్ళది ఇప్పుడు ఈ స్పందన పబ్లిక్ లకు మీరు వెళ్తే ఓట్ల స్పందన అనే కాదు, వాళ్ళు మాట్లాడే విధానం కాదు, ఎట్లున్నది మీకు సపోర్ట్ గా? ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము నిరుద్యోగులందరూ, విద్యార్థులందరం జూబ్లీ ఎలక్షన్ లో మేము ఎప్పుడైతే ఈ కరపత్రం పట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ కరపత్రం పట్టుకొని ఇంటికి ప్రచారం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పని ఖతమయ్యింది. బీజేపీ, బీఆర్ఎస్ బుంద పెడుతున్నారు. ప్రజల్లో కేవలం కొత్త పార్టీ కోసం, మాలాంటి నిరుద్యోగుల విద్యార్థుల కోసం ఈ ప్రజలు ఎదురు చూస్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల. దయచేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ ప్రజానికానికి మేము కూడా తెలియజేస్తున్నాం, విద్యార్థులుగా హార్మోనియం గుర్తుకు మీద ఓటెత్తి ఈ యొక్క గెలుపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి, ఇక్కడున్న కిషన్ రెడ్డికి, ఇక్కడున్న కేసీఆర్ గారికి మా యొక్క గెలుపు వినపడేలా అందరూ ఓటేసి మా కాశీనగరం గెలిపేయాలని అభ్యర్థిస్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.